సీఎం చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నియోజకవర్గాల వారీగా విజన్ P4 పై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:40 పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5:30 నివాసానికి చేరుకోనున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయం నేపథ్యంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పొన్నూరు రోడ్లోని ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ను పరిశీలించారు. 130 kV విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యటించారు. సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సబ్సిడీ, తల్లికి వందనం, ఇళ్ల నిర్మాణంపై ప్రజలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సచివాలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ఆలపాటి అసహనం వ్యక్తం చేశారు. హనుమకొండ గోకుల్ నగర్ గిరిజన భవన్లో నిర్వహించినటువంటి తీజ్ ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీక అని రామచంద్ర నాయక్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకంలోని 25 కేటగిరీల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీగడ అశోక్ రెడ్డి డిమాండ్ చేశారు. సమగ్ర సర్వే నిర్వహించి అర్హులందరికీ ఒకేసారి పెన్షన్లు ఇవ్వడంతో పాటు పెండింగ్ బకాయిలను కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఎన్ఆర్జీ సెంటర్లో ప్రమాద మృతుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు, వేలూరు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యే వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ ఆటోలో ప్రయాణిస్తున్న యువతి మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుసుకున్న పోలీసులు వెంటనే తనిఖీ పూర్తి చేసి వాహనాన్ని పంపించారు. యువతి పరిస్థితిని అర్థం చేసుకుని పోలీసులు మానవత్వం చాటుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో పిచ్చి కుక్కలు బీభత్సం సృష్టించాయి. రామ్నగర్ బిలాల్పూర్ కాలనీలో చిన్నారులు, వృద్ధులు, స్థానికులపై కుక్కలు దాడి చేయడంతో 22 మంది గాయపడినట్లు సమాచారం. బాధితులను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుస దాడులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా గూడూరు నుంచి తిరుపతిలో పెళ్లికి వెళ్తున్న టెంపో డివైడర్ను ఢీకొట్టింది. వాహనంలో 11 మంది ఉండగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుతో సహా 6 గాయపడినట్లు హైవే పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో యువతి ఉరివేసుకుని మృతి చెందింది. తిరుపతిలో భర్త గిరిబాబుతో మనస్పర్ధలు తలెత్తిన అనంతరం ఇంటికి చేరుకున్న ఆమె ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న 2 టౌన్ సిఐ నాగరాజు ఘటనా స్థలిని పరిశీలించారు.